ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. శరీరంలో కొన్ని భాగాల్లో కనిపించే పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని అంటారు. ఇంతకీ ముఖం మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులా? అసలు పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే లక్ వరిస్తుంది? వాచ్ దిస్ R24 స్పెషల్. ముఖం మీద ఉండే పుట్టుమచ్చ కొందరికి బ్యూటీ స్పాట్ వలె చాలా అందంగా ఉంటుంది. ముఖంలో కొన్ని భాగాల్లో కనిపించే పుట్టుమచ్చలు ప్రత్యేక అందాన్నిస్తాయి కూడా. అయితే పుట్టుమచ్చలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాలు, వారి జాతకాలు కూడా తెలుసుకోవచ్చు. మన జాతకాన్ని అనుసరించే మన శరీరం మీద పుట్టుమచ్చలు ఏర్పడతాయని జ్యోతిష్యం చెప్తోంది. వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని కూడా పుట్టుమచ్చలు వివరిస్తాయి. పుట్టుమచ్చలు అదృష్ట, దురదృష్టాలకు సంకేతాలు. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకేలాంటి ఫలితాలిస్తాయి. మరికొన్ని వేర్వేరు ఫలితాలనిస్తాయి. ముఖం మీద కుడివైపున మచ్చలున్న పురుషులు అదృష్టవంతులవుతారు. నల్లని పుట్టుమచ్చల కంటే గోధుమ రంగు, లేత ఆకుపచ్చ షేడ్లో ఉండే పుట్టుమచ్చలు శుభ సంకేతాలుగా శాస్త్రం భావిస్తోంది. పుట్టుమచ్చ రంగు, ఆకారం, పరిమాణం ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఎక్కడ ఏర్పడ్డాయనే దాన్ని బట్టి పుట్టుమచ్చలకు సంబంధించిన ఫలితాలుంటాయని శాస్త్రం చెప్తోంది. శరీరంలో కొన్ని భాగాల్లో కనిపించే పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయట. కొన్ని భాగాల్లో పుట్టుమచ్చలు కష్టించి పనిచేస్తే తిరుగుండదనేందుకు సంకేతాలైతే మరికొన్ని ఆయాచిత ధనప్రాప్తికి సూచనలట. హెయిర్ లైన్లో నల్లగా మెరిసే పుట్టుమచ్చ అందాన్ని కూడా ఇనుమడింపజేస్తుంది. హెయిర్ లైన్లో దాగి ఉన్న పుట్టుమచ్చ పవిత్రమైందనే నమ్మకం కూడా ఉంది. కనుబొమ్మల దగ్గర పుట్టుమచ్చ లేదా కనుబొమ్మ చివర పుట్టుమచ్చ ఉంటే అది అదృష్టానికి సూచిక. ఈ పుట్టుమచ్చ వీరెప్పుడూ సంతోషంగా ఉంటారనేందుకు ప్రతీక. కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే వారు దీర్ఘాయుష్మంతులవుతారు. ఈ వ్యక్తి పురుషుడైతే విపరీతమైన స్త్రీ ఆదరణ కలిగి ఉంటాడు. అదే కనుబొమ్మల మీద పుట్టుమచ్చ ఉంటే సుగుణవతి అయిన భార్య దొరుకుతుంది. భార్య మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది. కంటి లోపల మచ్చ ఉన్నవాడు ఆస్తిపరుడవుతాడు. చెంప మీద పుట్టుమచ్చ ఉన్నవారికి మంచి నాయకత్వ లక్షణాలుంటాయట. ఇది మీ వెంట ఉండే అందరికీ మీరు మార్గదర్శనం చేస్తారనడానికి సంకేతం. అందరి బాధ్యత తీసుకుంటాడనడానికి కూడా నిదర్శనం. ముక్కు మీద ఉండే పుట్టుమచ్చ మీలోని అంతులేని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ముక్కు మీద పుట్టుమచ్చ ఉండేవారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు గనక ఒకంత పొగరుగా కూడా కనిపిస్తారు. అహంకారిగా పేరు పొందుతారు. పెదవులకు కుడివైపు పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వీరికి అనుకూలమైన దాంపత్య జీవితం లభిస్తుంది. మనసెరిగిన భాగస్వామి దొరుకుతారు. చెవి మీద లేదా చెవి లోపల పుట్టుమచ్చ ఉండడం చాలా అదృష్టం. వీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. పెద్దగా ఇబ్బందులు లేని జీవితాన్ని గడుపుతారని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.